రమేష్. ఇది నాగర్కల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు మున్సిపల్ చైర్పర్సన్ ప్రజెంట్ ఉన్నది. ఈ కాలనీ యొక్క దుస్థితి ఏంటంటే ఎలక్షన్ల బిఫోర్ ముందు అండర్ డ్రైనేజ్ అని తీయడం ద్వారా ఏమంటే ఇప్పుడు అండర్ డ్రైనేజ్ చేసారు. ఆ వర్షాల ద్వారా మొత్తం కుంగిపోవడం జరిగింది. మట్టి కుంగిపోయి కొద్దిపాటి వర్షానికే మొత్తం బురద కావడము, రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. వెహికల్స్ రావడానికి లేదు, పోవడానికి లేదు. నైట్ టైం ఎలాంటి ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఒక వెహికల్ రాదు, ఒక ఆటో కానీ ఒక అంబులెన్స్ కానీ, మనుషులు వీధి లైట్లు లేకపోవడం వల్ల నైట్ టైం నడవాలంటే ఏదైనా షాప్ పోవాలన్నా మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇది అధికార దృష్టికి తీసుకుపోయినా మాత్రమే నామమాత్రంగానే వాళ్ళు పట్టించుకుంటున్నారు. మళ్ళీ దాని మీద కొంచెం సీరియస్ తీసుకొని చేయట్లేదు. వర్క్ చేస్తారు, నామమాత్రంగా చేస్తున్నారు. ఏమని అంటే మున్సిపల్ సార్ కమిషనర్ ఏమంటే మొన్నటి దాకా ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు లేవు, చేస్తాం, మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే ఇమ్మీడియట్ స్పందన వస్తుంది, కాకపోతే దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మర్చిపోతున్నారు. అక్కడనే మేము స్పందిస్తున్నామా లేదా, మీకు చెప్తున్నామా లేదా, వస్తాయి నిధులు లేవు, ఆగండి, కొన్ని రోజులు ఆగండి అని చెప్తున్నారు. ఇలా ఎన్ని రోజులు సార్, సంవత్సరాల కొద్ది. మేమంటే ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది, గత 20 ఏళ్ళకి వెళ్ళి కూడా ఉన్నారు కాలనీలో. దాన్ని కొంచెం పట్టించుకుని అధికారుల దృష్టికి వెళ్ళి మాకు కాలనీ వాసి ఉన్న పరిస్థితులను పట్టించుకొని జర రోడ్లు, ఈ వీధి లైట్లు, అండర్ డ్రైనేజీ ఇవి మినిమం చేస్తే మాకు జర ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఎలాంటి రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదమ్మా సార్, ఈ కాలనీలోనో మొత్తం రోడ్డు లేదు, మొత్తం బురదనే ఉంది. ఎక్కడికన్నా బయటకు అంటే భయం అవుతుంది, పాములు వస్తుండే చేస్తూ అంటున్నారు. కానీ ఈ మన్ను తెచ్చిపోసారు, మళ్ళీ దిగబడ్డది. ఏది ఓటు చేస్తలేరు సార్ మాకు. ఇక మీరు ఏడ ఉన్నారో ఏం కథనో కానీ మాకు దయచేసి మాకు మంచిగా చేయరు సార్. జర మా తిక్కు జర చూడండి సార్, జర అంతే. ధన్యవాదాలు. రాజు, నేను బీజేపీ 124 బూత్ అధ్యక్షుడిని. మా కాలనీలో సమస్యలు ఏంటంటే గత 20 సంవత్సరాల నుండి ఈ ఏరియాలో ఇలాంటి రోడ్లు, తర్వాత మోరీలు, ఇలాంటి సమస్యలతోటి నేను నుంచో మేము ఉన్నాము. తర్వాత మాకు మాజీ ఎమ్మెల్యే గారు ఈ ఏరియాని దత్తత తీసుకున్నాడు. ఇంతకుముందుకు మున్సిపాలిటీ చైర్మన్ భాస్కర్ గౌడ్ ఏం చెప్పిందంటే, మీకు రోడ్లు కానీ తర్వాత అండర్ గ్రౌండ్ కానీ చేయిస్తాను, ఎలా రోడ్లు కానీ అవన్నీ చేయిస్తాను చెప్పిండు. ఎలక్షన్ టైంలో అండర్ గ్రౌండ్ తర్వాత మోరీలు మొదలు పెట్టిండు. ఎలక్షన్లు రావడంతో అండర్ గ్రౌండ్ తర్వాత మోరీల పనులే ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మేము రోడ్ల కోసం కానీ దాంట్లో కోసం కానీ కొట్లాడడం కారణం ఏంటంటే, ఏడైతే అండర్ గ్రౌండ్ తీసి వదిలిపెట్టిరో అది రోడ్డు లోనికి కుంగిపోయి ఏమవుతుందంటే మాకు వాహనాలు అక్కడిక్కడ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఒకరు ఈ రోడ్డు సమస్య వల్ల ఏమైందంటే ఆయనకు హెల్త్ ఇష్యూ వచ్చింది. హాస్పిటల్కి తీసుకుపోయే లోపల ప్రాణం పోయింది ఈ రోడ్లో. ఆయన పేరు బాలస్వామి, పూసల బాలస్వామి ఆయన. తర్వాత ఈ ఏరియాలో ఇంకోటి ఏంటంటే, నైట్ అయిందంటే ఇట్లా నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళలో పాములు చేరుతాయి, పాములు వచ్చి ఇండ్లలోకి పోతుంది. ఇవి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయన్నా మేము అధికారుల దృష్టికి తీసుకపోతే ఏమంటారు అంటే, ₹1 కోటి శాంక్షన్ అయ్యాయని అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అదే మేము మళ్ళీ నిన్న కమిషనర్ ఫోన్ చేసి అడిగితే ఏం చెప్పిండు, అది క్యాన్సిల్ అయిందని చెప్పిండు. అది క్యాన్సిల్ అయిందని క్యాన్సిల్ ఎందుకు చేసిండు తర్వాత ఇంకొకటి ఏంటంటే, క్యాన్సిల్ చేసిండు కదా, మాకు తక్షణమే మళ్ళీ బడ్జెట్ రిలీజ్ చేసి సీసీ రోడ్లు వేయాలి. తర్వాత ఈ ఏరియాలో ఏమైందంటే మట్టి పోస్తారు, మాకు మట్టి కాదు మాకు కావాల్సింది మిక్సింగ్ డస్ట్, తర్వాత కంకరతోటి కూడింది మాకు పోయాలి ప్రస్తుతానికి. తర్వాత ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల ఖచ్చితంగా మాకు రోడ్లు పడాలి. సీసీ రోడ్లు పడకపోతే మేము మున్సిపాలిటీ ఎలక్షన్స్ని ఈ ఏరియా నుంచి బైకాట్ చేస్తాం.